అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రో నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అగోచర. ఈరోజు మనము భావచక్రం ఎలా వేయాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలా వరకు రాశి చక్రాన్నే చూస్తూ ఉంటారు. రాశి చక్రము వేరు, భావచక్రము వేరు. సో అది ఎలాగా చేయాలనేటువంటిది మనం ఒక జాతకం తీసుకుందాము. దాన్ని బట్టి ముందు రాశి చక్రము, తర్వాత భావచక్రము వేద్దాం. లగ్నము కుంభంలో 0.85 డిగ్రీల వద్ద ఉదయించింది. ఇప్పుడు ఈ లగ్నము అనేటటువంటిది కుంభంలో ఉండడం వలన కుంభరాశి అంతయు కూడా మొదటి భావంగా మనం పరిగణించలేము. ఎందుకంటే ఇది రాశి ప్రారంభంలో ఉంది. ఏదైనా కూడా ఒక భావం ఎలా మనం ఎంతవరకు వ్యాపించి ఉంది అని చెప్పాలి అంటే దాని భావ సంధి ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ జాతక ప్రకారము మొదటి భావ సంధి అనేటటువంటిది కుంభంలో 17.28 డిగ్రీల వరకు ఉంది. సో కాబట్టి అంటే ఇది భావ మధ్య 0.85 డిగ్రీస్ అనేటటువంటిది లగ్నం ఏర్పడితే ఇక్కడ మొదటి భావంలో ఎంతవరకు ఉంది? 17.28 డిగ్రీల వద్ద వరకు ఉంది. ఇప్పుడు వెనకలికి వెళ్తే మకరం, ఇది కుంభం, ఇది మకరం. మకరంలో ఎంతవరకు? 17.28 వరకు వెనకల వ్యాపించి ఉంది. అంటే ఇప్పుడు మొదటి భావము ఎంతవరకు నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే 17.28 డిగ్రీల నుండి మకరంలో 17.28 డిగ్రీల వరకు కుంభంలో వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహాలన్నీ కూడా మొదటి భావంలో ఉన్నట్టు లెక్క. అన్ని అంతే. అలాగే రెండవ భావ మధ్య ఎక్కడ ఉంది? ఎక్కడ ఉదయించింది? 3.71 డిగ్రీల వద్ద మీనంలో ఉదయించింది. ఇప్పుడు ఈ రెండవ భావ సంధి మీనంలో 20.14 వరకు ఉంది. 3.71 అనేది రెండవ భావ మధ్య అయితే మీనంలో 20.14 డిగ్రీల వరకు మీనంలో వ్యాపించి ఉంది. అలా వెనక్కి చూస్తే ఎంతవరకు ఉంది? మొదటి భావ సంధి ఏదైతే ఉంటుందో అదే రెండవ భావ ప్రారంభం అవుతుంది. ఎంతవరకు ఉంది అంటే 17.28 డిగ్రీల నుంచి ఈ మధ్యలో ఉండే ఏదైతే గ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా రెండవ భావంలో ఉన్నట్టు అలా తీసుకొని మనం భావచక్రం వేసుకుంటాం. సరే, ముందు ఇచ్చిన గ్రహస్థితిని బట్టి మనము ఏ రాశిలో ఏ గ్రహం ఉంది చూద్దాం. ఇప్పుడు వృశ్చికంలో రవి ఉన్నాడు. వృశ్చికంలో 26.68 డిగ్రీల వద్ద వృశ్చికంలో రవి ఉన్నాడు. సో ఇది వృశ్చికంలో రవి. అలాగే చంద్రుడు ఎక్కడున్నాడు? మిథునంలో ఉన్నాడు. 25.8 డిగ్రీల వద్ద మిథునంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. బుధుడు వృశ్చికంలో ఉన్నాడు. గురువు కన్యలో ఉన్నాడు. శుక్రుడు మకరంలో ఉన్నాడు. శని మకరంలో ఉన్నాడు. రాహువు వృశ్చికంలో ఉన్నాడు. కేతువు వృషభంలో ఉన్నాడు. ఇది రాశిలో ఉన్నాయి గ్రహాలు. రాశి చక్రంలో ఏ రాశిలో ఏ గ్రహము ఉంది అనేటటువంటిది రాశి చక్రం తెలియజేస్తుంది. లగ్నమేమో కుంభంలో ఉదయించింది, సూర్యుడేమో వృశ్చికంలో, చంద్రుడు మిథునంలో, అలాగే ఇతర గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉన్నాయి. అయితే ఇలాగే భావచక్రంలో ఉండవు. ఎందుకంటే రవి 26.68 డిగ్రీల వద్ద ఉన్నాడు. ఎక్కడ? వృశ్చికంలో. ఇప్పుడు వృశ్చికంలో ఏ భావం ఉంది? వృశ్చికం అనేటటువంటిది 10వ భావం. 10వ భావం వృశ్చికంలో ఉదయించింది. ఎంతవరకు ఉంది? వృశ్చికంలో 23.23 డిగ్రీల వరకు ఉంది. కానీ రవి ఎక్కడ ఉన్నాడు? 26 డిగ్రీల వద్ద ఉన్నాడు. అంటే అప్పుడు ఏ భావంలో ఉన్నట్టు? 10వ భావం అయిపోయి 11వ భావంలో రవి ఉన్నట్టు అవుతుంది.
సో కాబట్టి అప్పుడు రవి ఇది 11వ భావం కదా, రవి ఇక్కడికి వస్తారు. సాధారణంగా మనం ఇక్కడ ఇవన్నీ కూడా భావాలు, 1వ భావం 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా 12 వరకు. ఇది మీరు మళ్ళీ ఇక్కడ రాసులు లేవే అని అనుకోవద్దు. ఇది రాశి చక్రం. భావచక్రం వచ్చేటప్పటికి రవి 11వ భావంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు మిథునంలో ఉన్నాడు. మిథునంలో మనకి ఎన్నవ భావం మధ్య ఉంది మిథునంలో? 4వ భావము మిథునంలో, 5వ భావం మిథునంలో ఉంది. ఎన్ని డిగ్రీల వద్ద ఉదయించింది? 5.57 వద్ద ఐదవ భావం ఉంది. ఎంతవరకు ఉంది? 17.28 వరకు ఉంది. అయితే మనకి ఇక్కడ చంద్రుడు 25 డిగ్రీల వద్ద ఉన్నాడు కాబట్టి భావం వచ్చేటప్పటికి చంద్రుడు 6వ భావంలోకి వచ్చేస్తాడు. అలాగే కుజుడు ఎక్కడున్నాడు? కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకంలో 2.63 డిగ్రీల వద్ద కుజుడు ఉన్నాడు. అయితే కర్కాటకంలో ఏ భావం ఉదయించింది? కర్కాటకంలో 6వ భావం ఉదయించింది. ఎక్కడ? 3.71 వరకు. అయితే ఆ 6వ భావం ఎంతవరకు ఉంది? కర్కాటకంలో 17.28 వరకు ఉంది. అంటే ఏంటి? ఏ భావంలోనే ఉన్నాడు? ఇంకా 6వ భావంలోనే కుజుడు ఉన్నాడు, ఏం దాటిపోలేదు. కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నాడు. నెక్స్ట్ బుధుడు వృశ్చికంలో 6.10 వద్ద ఉన్నాడు. సరే, వృశ్చికంలో ఏ భావం ఉదయించింది? 10వ భావం ఉదయించింది. అయితే ఈ 10వ భావం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే తులలో 23 డిగ్రీల వద్ద నుండి వృశ్చికంలో 23 డిగ్రీల వరకు ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలోనే బుధుడు ఉన్నాడు. కాబట్టి 10వ భావంలోనే బుధుడు ఉన్నట్టు లెక్క. తర్వాత గురువు కన్యలో 17.55 డిగ్రీల వద్ద ఉన్నాడు. కన్యలో ఏ భావం ఉదయించింది? 3.71, 8వ భావం ఉదయించింది. ఇప్పుడు 8వ భావం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే సింహంలో 2.01 నుండి కన్యలో 23.00 వరకు 8వ భావం విస్తరించింది. కాబట్టి ఇప్పుడు ఈ 8వ భావంలోనే గురువు ఉన్నట్టు. అలాగే శుక్రుడు ఎక్కడున్నాడు? మకరంలో 10.31 డిగ్రీ వద్ద ఉన్నాడు. అయితే ఈ మకరం అనేటటువంటిది ఏ భావం ఉదయించింది మకరంలో అంటే 12వ భావం. ఈ 12వ భావంలో 3.71 వద్ద 12వ భావం ఉదయించింది. అయితే ఎంతవరకు ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది 12వ భావం అంటే ధనస్సులో 20.14 డిగ్రీ వద్ద నుండి 17.28 డిగ్రీ వరకు ఉంది. కానీ శుక్రుడు ఎంతున్నాడు? 10.31లోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు 12వ భావంలో శుక్రుడు ఉన్నట్టు. శని మకరంలో 20.68 దగ్గర ఉన్నాడు. మకరము ఇంతవరకు చెప్పాం 12వ భావం అని. ఎంతవరకు? ధనస్సులో 20 డిగ్రీల నుంచి మకరంలో 17.28 వరకు అని. కానీ మకరంలో మొదటి భావం 17.28 దాటితే మొదటి భావం వస్తుంది. కాబట్టి శని 20.68 ఉన్నాడు. కాబట్టి మనము ఈ శని అనేటటువంటిది లగ్నంలో ఉన్నట్టు లెక్క. ఇక రాహువు 27.70 వృశ్చికము 10వ భావం అయ్యింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? తులలో 23 నుంచి వృశ్చికంలో 23 వరకు. కానీ రాహు 27.7 ఉన్నాడు కాబట్టి దాటిపోయింది. అంటే 10వ భావం దాటిపోయింది కాబట్టి 11లో రాహు ఉన్నట్టు. అలాగే కేతు వృషభంలో 27.70. వృషభంలో ఏ భావం? 4వ భావం ఉదయించింది. అయితే ఎంతవరకు ఉంది అంటే 20.014 వరకే ఉంది. కాబట్టి దాని తర్వాత వృషభంలో 20.14 తర్వాత ఏ భావం ప్రారంభమవుతుంది అంటే 5వ భావం ప్రారంభమవుతున్నట్టు. కాబట్టి 5వ భావంలో కేతు ఉన్నట్టు. ఇది మనకు ఇచ్చినటువంటి జాతకంలో గ్రహస్ఫుటాలు భావ మధ్యలో భావ సందులను ఉపయోగించి భావచక్రాన్ని ఏర్పరచడం. చూడండి, రాశి చక్రానికి భావచక్రానికి ఎంత తేడా ఉందో.
దీని ప్రకారం చూసి మనం రాశి చక్రం చూసి ఫలితాలు చెప్పినప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ లగ్నంలో శని ఉన్నాడు, ఇక్కడేమో రాశి చక్రంలో ఏ గ్రహం లేదు. అంటే ఏంటి, రాశి చక్రము వేరు, భావచక్రము వేరు. ఒక్కొక్కసారి భావ మధ్యలోకి కరెక్ట్గా మధ్యలో ఉన్నప్పుడు, రాశి మధ్యలో ఉన్నప్పుడు అటు ఇటుగా ఒక రాశి అంతా ఏర్పడుతూ ఉంటుంది, మొత్తం భావం అంతా ఒక రాశిలోనే విస్తరించి ఉంటుంది. అలా కాకుండా ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు భావానికి వచ్చేటప్పటికి అది వేరే భావంలోకి వెళ్తుంది. ఉదాహరణకు మకరంలో 12, దీని రాశి చక్రం ప్రకారం చూస్తే మకరంలో శని ఉన్నాడు. సాధారణంగా రాశి చక్రం చూసి ఏమంటాం, 12లో శని ఉందా అంటాం. కానీ మనము భావచక్రం వేసినప్పుడు, ఆ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు శని ఎక్కడికి వచ్చాడు అంటే లగ్నంలోకి వచ్చాడు. ఇప్పుడు లగ్న ఫలితాలు చూడండి, ఏమైంది, శని రావడంతో టోటల్గా ఫలితం మారిపోయింది. అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నట్టు అయ్యాడు, శుక్రుడు 12లో ఉన్నాడు. ఇక్కడ చూస్తే రవి బుధ రాహు ఎక్కడున్నారు, వృశ్చికంలో ఉన్నారు. కానీ సాధారణంగా రాశి చక్రం చూస్తే 10లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ భావచక్రం వేసినప్పుడు ఏమొచ్చింది, ఎక్కడికి వచ్చింది, 11లోకి వచ్చింది. 10లో కేవలం బుధుడు మాత్రమే ఉన్నాడు. అలాగే చంద్రుడు ఇక్కడ ఉంటే భావచక్రంలోకి వచ్చేటప్పటికి 6లోకి వచ్చాడు. ఇది మళ్ళీ ఇక్కడ ఏంటి, ఇది కర్కాటక రాశిలో చంద్రుడు ఎలా వచ్చాడు అని అనుకోకండి. ఇది భావచక్రం, ఇక్కడ కేవలము హౌసెస్ మాత్రమే కన్సిడర్ చేయండి. అంటే 1వ భావము, 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు, 5 అలానే చూడండి. ఇది రాశి చక్రం. ఇప్పుడు మన ఫలితాలు ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకు శని ఉంది, మకరంలో ఉంది, కానీ భావం వచ్చేటప్పటికి లగ్నంలోకి వచ్చాడు. అంటే శని మకర రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో ఆ ఫలితాలను లగ్న భావకారకత్వాలతో మిళితం చేసి మనము ఫలితాలు చెప్పాలి. ఈ విధంగా మనము భావచక్రం వేసుకుంటాం. తర్వాత క్లాస్లో మనం ఏం చేస్తాము అంటే, నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క భావాన్ని వివరణాత్మకంగా ఎలా పరిశీలించాలి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. తర్వాతి వీడియోలో మొదటి భావం, కంప్లీట్గా మొదటి భావం గురించి తెలుసుకుందాం. నమస్కారం.